అండి అందరికీ. వీడియోస్ చేయక చాలా రోజులైంది. సో ఎందుకో హెల్త్ బాగాలేక నేను వీడియోస్ చేయలేకపోయాను. సో నేను ఇప్పుడు చూపించే ప్రాసెస్ ఉల్వల గుగ్గిళ్ళు ఉంటుంది కదా, గుడాలు. సో వాటిని ఎలా ఫ్రై చేసుకోవాలనేది నేను చూపించబోతున్నాను. సో నేను ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి అనేది నేను ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. మార్నింగ్ ఉల్వల చారు చేశాను కాబట్టి, సో ఆ గుగ్గిలు ఎవరు తినలేదు కాబట్టి నేను ఆల్రెడీ గుగ్గిలని సాల్ట్ వేసి ఉడకబెట్టుకున్నాను కుక్కర్లో వేసి. సో ఆ గుగ్గిలు అనేది సో ఇదండి. సో ఎందుకు వేస్ట్గా పడేయడం అనేది నా ఉద్దేశం కాబట్టి, మిగిలితే ఎక్కువ గిన్నెగా మనం గుగ్గిలు పెట్టుకున్నాం అనుకో, సో మిగిలితే ఇలా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసుకోవాలి మిగిలితే గనక. సో మనం ఇందులోకి నేను ఇప్పుడు టర్మరిక్ పౌడర్, పసుపు, జీరా పౌడర్, కొంచెం చికెన్ మసాలా అనేది యాడ్ చేస్తున్నాను. సో వీటిని ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాం. సో కొంచెం బాగా కలుపుకోవాలండి, అన్నీ మిక్స్ అయ్యేటట్టు. సో ఇప్పుడు మనం ఇందులోకి గుగ్గిలు అనేది యాడ్ చేసుకుందాం. వీక్లీకి 2 టైమ్స్ అన్నా ఉల్వల చారు చేసుకొని తినాలి, హెల్త్కి చాలా మంచిది. సో మనం చారుని పోపు పెట్టకముందే మన టీ గ్లాస్ ఉంటుంది కదా, సో ఆ టీ గ్లాస్ తోటన్నా తాగాలండి, చాలా మంచిది హెల్త్కి. బ్లడ్ ప్రెషర్ అనేది చాలా బాగుంటుంది. సో ఇంకోటి ఏంటంటే మన హార్ట్కి కూడా చాలా బాగుంటుంది. సో ఎందుకంటే అవి బ్లడ్ని సర్క్యులేషన్ చేస్తాయి కాబట్టి. సో నేను ఇప్పుడైతే ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం కారం పొడి అనేది వేసుకోవాలి. సో నేను కారం పొడి తగినంతగా సాల్ట్ వేసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ నేను గుగ్గిల్లో సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకున్నాను కాబట్టి నేను తగినంతగా సాల్ట్ వేసుకున్నాను. సో ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకోవాలి మనం. సో ఇది బాగా మిక్స్ చేసుకున్నాక కొంచెం వేడిగా అయింది కదా, ఇప్పుడు మనం పైనుంచి కొద్దిగా ఆనియన్ కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను. సో యాక్చువల్లీ లెమన్ కూడా వేసుకోవాలి, కానీ నా దగ్గర అవైలబుల్లో లేదండి, లెమన్ అయిపోయింది కాబట్టి నేను వీటితో గార్నిష్ చేసుకొని ఒకసారి మనం కలిపేసుకున్నామనుకో, సో గుగ్గిళ్ళ ఫ్రై రెడీ అయిపోయింది. సో ఎలా ఉందనేది కామెంట్లో చెప్పండి. ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంత సపోర్ట్ చేస్తే నేను అంత ముందుకు వెళ్ళగలుగుతాను. ఇంకొన్ని వీడియోస్ మీ ముందుకు వస్తుంటాను. సో నా వీడియో ఎలా ఉందనేది కామెంట్లో చెప్పండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. తింటే హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి. ఓకే, సో బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.